మేడం దాడి గురించి ఎలా చూస్తారు మీరు? రమేష్ గారు లేనప్పుడు జరిగిన దాడి అది ఎలా చూస్తారు? ఎవరుంటే వాళ్ళు చేశారయ్యా ఇది. ఇంట్లో ఎవరు లేని టైంలో జరిగింది కదా దాడి. నేనంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళా, కానీ మా మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారండి. పోలీసులకి రిక్వెస్ట్ చేసి ఆయన మాకు రక్షణ కల్పించండి అంటే పోలీసులు ఎక్కడ రక్షణ కల్పించారండి? వాళ్ళకు ఉంటుంది కదండి ఇన్ఫర్మేషను. 400 మంది 500 మంది ఉంటారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉంటుంది కదండి. అప్పుడు 15-20 మంది పోలీసులు వచ్చి వాళ్ళు ఆపగలుగుతారా అండి? ఏముందండి వాళ్ళ అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన, మనుషులు అన్నది వాళ్ళు మర్చిపోయారు. దౌర్భాగ్యంగా తయారయ్యారు, దౌర్భాగ్యపు పరిపాలన అందిస్తున్నారు. ఇంకేం చెప్పగలుగుతామండి? వాళ్ళ రాక్షస పరిపాలన అలాగే ఉంటుందండి. మరి ఎలాంటి చర్యలు అంటే కోర్టులకు వెళ్ళినా అండి వాళ్ళు ఏం చేస్తున్నారు? 24 గంటలు అంబటి గారికి రక్షణ కల్పిస్తారంటే 24 గంటలు అంటే సరిపోద్దా అండి? 24 గంటలు రక్షణ కల్పిస్తే వీళ్ళ అరాచక పరిపాలనకి రక్షించాల్సిన ప్రభుత్వమే, వాళ్ళే ప్రభుత్వమే ఇంత అరాచక పరిపాలన చేస్తుంటే అసలు ఎవరండి? ఇంకా కొన్ని రక్షించాల్సిన రక్షక భటులేమో భక్షక భటులు అయిపోయి వాళ్ళకే సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని అంత బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు కానండి. పైపైన నటిస్తున్నారండి పోలీసులు అయినా కానీ. అవునండి, అదే చెప్పుకుంటూ ఉంటాం మేము. రాజకీయాలు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ ఈ రాజకీయాలు ఎలా వచ్చేసినాయి అంటే శాశ్వతంగా శత్రువులుగా ఉండిపోయేటట్టు, శాశ్వతంగా మిత్రులుగా ఉండిపోయేటట్టు ఇలా వచ్చేసినాయి ఈ చంద్రబాబు పరిపాలనలో, ఈ లోకేష్ పరిపాలనలో. ఆ తల్లిదండ్రులు ముచ్చటపడుతున్నారా ఏంటండి అతని పరిపాలన చూసి? రేపు వాళ్ళకి అదే జరుగుతుందండి. దయచేసి అలాంటి మాన్పించమని ఆ చంద్రబాబు గారిని కూడా నేను వినయంగా కోరుకుంటున్నానండి, వేడుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.